ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేసేందుకు పాకిస్తాన్ ప్రధాని ఈజిప్ట్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ శాంతి ప్రణాళికపై పాక్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అల్లర్లతో అట్టుడుకుతోంది. పాలస్తీనాకు సంఘీభావంగా టీఎల్పీ చేపడుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఓవైపు ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ముగిసి మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొంటే ఇదే అంశంపై పాకిస్తాన్లో నిరసనలు భగ్గుమంటున్నాయి. గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహ్రీక్-ఈ-లబైక్ పాకిస్తాన్ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అదుపు చేయాలని చూసిన పోలీసులపై నిన్న ఆందోళనకారులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలో ముర్దీక్ వద్ద ఆందోళనకారులు పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో గాయపడిన టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహ్రీక్-ఈ-లబైక్ పాకిస్తాన్ టీఎల్పీ కార్యకర్తలు గత గురువారం నుంచి పాక్లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. శుక్రవారం తూర్పు పాకిస్తాన్లో ప్రారంభమైన ర్యాలీ లాహోర్ నుంచి రాజధాని ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీ ముట్టడికి ప్రయత్నించడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శనివారం జరిగిన నిరసనలో 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిరసనల కారణంగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి సహా అనేక ప్రాంతాల్లో ప్రధాన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో లాక్డౌన్ విధించినట్లు అధికారులు వివరించారు. టీఎల్పీ ఆందోళనలు హింసాత్మకంగా మారడం, సరిహద్దుల్లో తాలిబాన్ ఫైటర్ల దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహించారు. రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన భేటీకి సైనిక ఉన్నతాధికారులు హాజరయ్యారు. నిఘా వర్గాల వైఫల్యంపై మునీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 7 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కీలక కమాండర్లను ఆదేశించినట్టు సమాచారం. ఓవైపు పాకిస్తాన్ అగ్నిగుండంలా రగిలిపోతుంటే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ఈజిప్ట్లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపునకు సంబంధించిన శాంతి ఒప్పందాలపై సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.